ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రజలు 3 సార్లు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరి దేవ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఇంద్రభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉడత వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి, ఎస్కే ఫయాజ్, బాలసుధాకర్, మోహన్ రావు, సురేష్, బీసీసీ జిల్లా సెక్రటరీ ఫజులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణ జనగణ అవసరం ఓబీసీలకి అని చెప్పి ఆయన వెలుగెత్తి చాటినటువంటి విషయాన్ని మొన్న దాన్ని చట్టం చేయడం, బీజేపీ ప్రభుత్వం చట్టం చేయడం మేము స్వాగతిస్తున్నాం. అప్పమనిస్తాను దీంట్లో ఆ రోజు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద పోరాటం చేస్తున్నాం. పార్లమెంట్లో కానీ బయట కానీ దీనివల్ల ఓబీసీలు నష్టపోకుండా న్యాయంగా వాళ్ళ రావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ చట్టపరంగా రావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఉపయోగపడుతుందని చేసినటువంటి అంశాన్ని మేము గుర్తు చేయక తప్పదు. ఈనాడు మంచిగా చేసినా, ఎలక్షన్ కోసం చేసినా దీన్ని వీళ్ళు చట్టం చేయడం మేము స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మతతత్వం మీద, కులతత్వం మీద బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా భారతదేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ముస్లింలు వేరుగా, క్రిస్టియన్లు వేరుగా, హిందువులు వేరుగా చూసేటటువంటి పరిస్థితి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. వీటిలన్నింటినీ కూడా మనం చూసినట్టయితే గత 11 సంవత్సరాలుగా వాళ్ళ మార్పు రాకుండా పోవడం చాలా శోచనీయం. వాళ్ళు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా శోచనీయం. వీటిలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసేటటువంటి పోకడిని ప్రతిఘటిస్తున్నారు. మొన్నటికి మొన్న అమరావతి రాజధాని పాత సీసాలో కొత్త సారా విధంగా మళ్ళా వచ్చి దాన్ని అక్కడికి సభను పెట్టి నిధుల కోసం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆయన పిలిపించి చేసిన ప్రయత్నం పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడని మట్టుకు నేను చెప్పను. ఎందువల్లంటే వాళ్ళతో జతకట్టినప్పుడు 14 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టినప్పుడు 10 సంవత్సరాలని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మొన్న వచ్చిన తర్వాత మళ్ళా కూడా గతంలో చెప్పలేదు, విభజన చట్టంలో పెట్టిన అన్నింటినీ కూడా ఇప్పుడు మేము నెరవేరుస్తున్నాం కానీ చేస్తున్నామని కానీ కూడా చెప్పలేదు. అది కూడా నిర్దిష్టంగా ఇంత శాంక్షన్ ఇచ్చేము రాజధానికి అమరావతికని ఆయన చెప్పడం తప్ప దాని మీద రాష్ట్ర ప్రజలకైతే నమ్మకం. నేను చెప్పేది ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు. బీజేపీ వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారిని నిలదీసిన సందర్భాన్ని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడైనా మీ బలంతో కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించాల్సిన పరిస్థితి ఉంది. విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక హోదాతో పాటు అన్ని అంశాలని సాధించేదానికి ఇది మంచి అవకాశం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి చెందేదానికోసం వీటిలన్నింటినీ సాధించగలిగిన సమయం వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీన్ని సాధించాల్సిన అవసరం ఉంది రాష్ట్రం కోసం అని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకటి, నరేంద్ర మోడీ గారు వచ్చినంత మాత్రాన నిధులు అవుతుందనే దానికి మాకైతే నమ్మకం. ఎందువల్లంటే
ఎన్నికలప్పుడు ఒకటి చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటి చెప్తారు. ఈనాడు ఒక చట్టాన్ని తెచ్చి ఎంత రాష్ట్రంలో ఇబ్బంది పెడుతున్నాం మీరు చూసేది. మణిపూర్ని ఇప్పటికీ మారణకాండ చల్లార్చలేకపోయారు కేంద్రం అధికారం, చిన్న రాష్ట్రం. ఇది ఏంటి అనేది చూస్తే ఆడ క్రిస్టియన్లు కాపాడాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. ఇది ఒక ప్రధానమంత్రిగా చేయాల్సినటువంటి అంశం కాదు. మేము విమర్శించడమా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మేము మొన్న ఈ కులజన అంశాన్ని మా రాహుల్ గాంధీకి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశం యావత్తం కూడా ప్రజలందరూ కూడా జేజేం పలుకుతున్నారు. దీనివల్ల చాలామంది ఓబీసీలకి మేలు జరుగుతుందని ఒక అంశం మీద, న్యాయం జరుగుతుందని ఒక అంశం మీద మేము ఆయనకి స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం మా రాహుల్ గాంధీ గారికి అని తెలియజేస్తాం. వీటినన్నింటినీ మనం లెక్కేసుకున్నప్పుడు కాశ్మీర్ సంఘటన కూడా చెప్పుకోవాల్సిన అవసరం. తీవ్రవాదుల యొక్క పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క దాడిని అందరం కూడా ఖండించాం, భారతదేశం అంతా ఖండించింది. మన జిల్లా వాసి కావెల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కళ్ళ ముందు, బిడ్డల ముందు, భార్య ముందు ఈనాడు బ్యాంకులు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసేసి వాళ్ళకంతా మేలు చేసిన అంశాన్ని సమర్థించుకుంటారా? లేకపోతే ప్రజలందరూ కూడా మన పక్క చూస్తున్నారే, కనీసం కొన్ని మంచి పనులన్నా చేస్తామని చెప్పి ఒక ప్రయత్నం ఉందా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని అడుగుతున్నాం. వీటిలన్నింటినీ కూడా అదేవిధంగా మాకు ఒక చిన్న రేపు 13వ తేదీ మా షర్మిల గారు జిల్లా పర్యటన ఉంది. ఆ తర్వాత బ్రీఫ్గా మీకు చెప్తాం ఆ పర్యటన వివరాలు కూడా. దాన్ని కూడా ఆ పర్యటన ఒక ఇంటలెక్చువల్స్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో కూడా సమావేశం ఉంటుంది. భారీ స్థాయిలో కూడా దాన్ని సక్సెస్ఫుల్గా మీటింగ్ చేసుకోవాలని చెప్పి మేము అందరం కూడా కూర్చొని ఈరోజు సమీక్షించుకున్నాం. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింది, తెలుగుదేశం అధికారంలో ఉండింది, ఆయన పరిపాలన చూశారు, ఈయన పరిపాలన చూశారు. వీటిలన్నింటిలో కూడా సాధించింది ఏమి లేదనేది నేను మా భావం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్